హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మై నేమ్ ఈస్ క్రాంత్ కుమార్. ఈరోజు మనము జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే ఈ డిస్కషన్లో మనకు కొన్ని యాస్టీస్గా కొన్ని వన్ లైన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ వన్ లైన్ క్వశ్చన్సే కదా అని మనము కేర్లెస్ చేయకూడదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఈ విధంగానే రావాలని ఏమీ లేదు. ఒక క్వశ్చన్ అనేది ఎన్ని విధాలుగైనా అడగొచ్చు. అయితే మనం వాటి గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ బటన్ నొక్కపోతే బటన్ నొక్కండి. అదేవిధంగా పక్కనే బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ నొక్కండి. బెల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. సో సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ నొక్కకుండా మర్చిపోకండి. అయితే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ 2021? నరేంద్ర మోడీ అని మన అందరికీ కామన్గా తెలుసు. అయితే ఈయన ఎన్నవ ప్రధానమంత్రి తెలుసా అంటే ఇతను 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇతను ఎన్నో అతను 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మనకు 15 మంది ఉన్నారు కదా సార్ అంటే గుల్జారీలాల్ నందా ఉన్నారు కదా. గుల్జారీలాల్ నందాను ఆయనే తాత్కాలికంగా పనిచేశాడు. మొత్తంగా అయితే 15. అతన్ని తాత్కాలికంగా తీసేస్తే మనకు పర్మనెంట్గా పనిచేసిన వారు 14 మెంబర్స్ అనమాట. జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి వరకు 14th ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 14 మంది దాకా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదే క్వశ్చన్ అడగవచ్చు. ఇదే క్వశ్చన్ని మనకు ఎన్నవ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ విధులు నిర్వర్తిస్తున్నారు అని కూడా అడగవచ్చు. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ 2021 అన్నారు. ఇతను ఎన్నవ ప్రధాని అని కూడా అడగవచ్చు. మనం క్యాస్టివ్గా చూసుకుంటాం కానీ మనం కౌంట్ చేయం. కొంతమందికి 1 minute కౌంట్ చేయడం కూడా కొంతమందికి అందరి సీక్వెన్స్గా గుర్తు రావడం కూడా కష్టం అవుతుంది. సో ఇలాంటివి కూడా చిన్న విషయమే అని కూడా టేక్ టీస్గా తీసుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఎవరు అనేది మనకు తెలియదా అని అనుకోవచ్చు కానీ అతను ఎన్నో వాడు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ 2021? రామ్నాథ్ కోవింద్. ఇతను ఎన్నోవాడు? ఇతను కూడా 14th ప్రెసిడెంట్ అనమాట. 14వ వాడే. ఇతను కూడా ఎన్నోవాడు? 14వ వాడు అనమాట. ఇతను కూడా 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 14వ రాష్ట్రపతి అనమాట. రాష్ట్రపతి తాత్కాలికంగా చేసిన వారు వివి గిరి ఉన్నారు, అదేవిధంగా మహమ్మద్ అదేతుల్లా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు తీసుకోకుండా ఓన్లీ మనకు పర్మనెంట్గా చేసిన వాళ్ళని మాత్రమే నేను ఇక్కడ కౌంట్ చేసి చెప్తున్నాను. ఎంతమంది? ఇతను ఎన్నోవాడు? 14వ ప్రెసిడెంట్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2021 అన్నారు. ఎం వెంకయ్య నాయుడు ఇతను ఎన్నోవాడు? 13వ వాడు. 13th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. 13వ వాడు. అదేవిధంగా మనకు ఇతను ఏ విధంగా పనిచేస్తాడు మనకు అంటే ఇతను రాష్ట్రపతి లేని టైంలో రాష్ట్రపతిగా విధులు అనేది నిర్వర్తిస్తాడు. అదేవిధంగా మనకు ఇతను ఇంకో పని కూడా చేస్తాడు. అదేంటిదంటే కామన్గా రాజ్యసభ చైర్మన్గా ఎవరు పనిచేస్తారు అంటే ఉపరాష్ట్రపతి పనిచేస్తాడండి. ఎవరు పనిచేస్తారు? రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి పనిచేస్తారు. అయితే క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. రాజ్యసభ చైర్మన్ను ఎవరు తొలగిస్తారు అంటారు. రాజ్యసభ చైర్మన్ను అనేది అతని మీద అభియోగ తీర్మానం అనేది ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టాలి. దాన్ని ఆమోదించిన తర్వాత తొలగిస్తారు. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ ఈజ్ ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నారు. ఫారెన్ మినిస్టర్ ఎవరు అన్నారు? సుబ్రహ్మణ్యం జయశంకర్ అనేవారు ఫారెన్ మినిస్టర్ అనమాట. ఎవరు? సుబ్రహ్మణ్యం జయశంకర్. మొదటి ఫారెన్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఎవరు వస్తారు? జవహర్లాల్ నెహ్రూ వస్తారనమాట. జవహర్లాల్ నెహ్రూ అనేవారు మొట్టమొదటి మన ఫారెన్ మినిస్టర్. ఇతను 17 సంవత్సరాలు కూడా ఇతనే ఆ అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు. ఫారెన్ మినిస్టర్ని ఇతనే నిర్వహించారు. ఎవరు నిర్వహించారు? జవహర్లాల్ నెహ్రూ అనమాట. 17 సంవత్సరాలు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. ఈ 17 సంవత్సరాలు కూడా ఇతను ఫారెన్ మినిస్ట్రీని ఇతనే నిర్వర్తించాడు, జవహర్లాల్ నెహ్రూ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా?
హూ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అన్నారు? నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. అయితే మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే షణ్ముఖం శెట్టి మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఆర్కే షణ్ముఖం శెట్టి ఉన్నారు కదా, ఆర్కే షణ్ముఖం శెట్టి మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు అంటున్నారు? హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్? విద్యాశాఖ మంత్రి ఎవరు? మనకు ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నైషక్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి. ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నైషక్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి. అయితే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మొట్టమొదటి మన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎవరు? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మొట్టమొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఫస్ట్ది అడగవచ్చు, లాస్ట్ది అడగవచ్చు, ఏ విధంగానే అడగవచ్చు. మనకు క్వశ్చన్ అనేది ఒకే సింగిల్ లైన్ కానీ అడగడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో అనేది కొంచెం కష్టమే. ఈ క్వశ్చన్ అనేది ఎన్ని విధాలుగా కన్ఫ్యూజ్ చేయడాన్ని ఒక నిరుద్యోగిని కన్ఫ్యూజ్ చేయడానికి, అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అనేది ఎన్నో విధాలుగా అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి మీరు పేపర్స్ అనేవి చూడండి. మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వడం మర్చిపోకండి. ఒక క్వశ్చన్ని మనము ఏ విధంగా వచ్చినా రాసేటట్టు మనం ప్రిపేర్ కావాలి, సాల్వ్ చేసేటట్టు మనం ప్రిపేర్ కావాలి. ఆ వేలో మనము థింకింగ్ అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టార్టెడ్ ది ప్రబుద్ధ భారత్ జనరల్ పత్రికను ఎవరు నడిపించారన్నారు? విచ్ ఇండియన్ స్టార్టెడ్ ది ప్రబుద్ధ భారత్ జర్నల్? ఎవరు నడిపించారు? స్వామి వివేకానంద గారు నడిపించారనమాట. ఎవరు? స్వామి వివేకానంద. ఏ టైంలో స్వామి వివేకానంద చికాగో సమావేశం నిర్వహించారు? 1893. స్వామి వివేకానంద గురించి మనకు ఇంపార్టెంట్ ఏంటిది? 1893 చికాగోలో సర్వమత సమ్మేళన సమావేశానికి ఈయన భారతదేశం తరపున నిర్వహించాడనమాట. అక్కడ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇతను 1897లో రామకృష్ణ మఠాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1897లో రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేశారు. 93లోనే మనకు ఈయన చికాగో సమావేశంలో ఈయన భారతదేశం తరపున సర్వమత సమ్మేళనానికి ఈయన పాల్గొన్నారు. అయితే 1897లో మనకు ఈయన రామకృష్ణ మఠాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ? కోల్కతాలో ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? అంటే ఎవరు? కేకే వేణుగోపాల్. ప్రస్తుతం ఎవరు? కేకే వేణుగోపాల్ ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఎవరు? కేకే. ఇతను ఎవరు తొలగిస్తారు ఇతన్ని? రాష్ట్రపతి తొలగిస్తారు. ఎవరు తొలగిస్తారు వీరిని? రాష్ట్రపతి తొలగిస్తారు అన్నమాట. హూ ఈజ్ ద నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్? ఎవరిని మనము భారతదేశ జాతిపితగా ఎవరిని పిలుస్తారు? మహాత్మా గాంధీని అనేది పిలుస్తారు. ఇతను మహాత్మా గాంధీ గురించి మనకు తెలుసు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ చూడండి. హూ ఈజ్ ద ఆర్బీఐ గవర్నర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారు. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఇండియా? శక్తికాంత్ దాస్ అనేది ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ గవర్నర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఈజ్ ద హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? ఏంటిది? మన దేశంలో ఉన్న హైయెస్ట్ డ్యామ్ ఏంటిది? తెహ్రీ డ్యామ్. ఏ డ్యామ్? తెహ్రీ డ్యామ్. ఎన్ని మీటర్లు ఉన్నది? 260.05 మీటర్స్ అనేది ఎత్తు ఉన్నది. అయితే ఇది ఎక్కడ ఉన్నది? ఉత్తరాఖండ్ ఉన్నది కదా, ఉత్తరాఖండ్లో ఉన్నది. ఎక్కడ? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. ఎక్కడ ఉంది ఇది? హిమాచల్ ప్రదేశ్ నుంచి పైన ఉన్నది కదా, హిమాచల్ నుండి డివైడ్ అయింది కదా. ఇది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఎన్ని మీటర్లు ఉంది? 260.05 మీటర్ల ఎత్తు ఇది ఉత్తరాఖండ్లో ఉన్నది.
ఇది ఏ నది మీద ఉన్నది? భగీరథ నది మీద ఉన్నది. భగీరథ ఏ నది మీద? భగీరథ నది మీద ఉన్నది. ఒక క్వశ్చన్ మీద చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ మీద మనకు తెహ్రీ డ్యామ్ మీద 3 పాయింట్స్ చెప్పాను మీకు. ఒకటేనో దీని హైట్ చెప్పాను ఎంత? 260.05. ఇది ఏ రాష్ట్రము? ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఇది ఏ నది? భగీరథ నది మీద ఉన్నది. భగీరథ ఉన్నది కదా, భగీరథి నది మీద ఉన్నది. ఈ 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, అంటే ఈ క్వశ్చన్ ఈ విధంగా భారతదేశంలో ఎత్తైన తెహ్రీ డ్యామ్ ఏ నది మీద ఉన్నది అని అడగవచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్నది అని అడగవచ్చు, దాని పొడవు ఎంత, దాని ఎత్తు ఎంత అని కూడా అడగవచ్చు. అంటే ఒక క్వశ్చన్ని 3 విధాలుగా అడగడానికి అనేది ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్, విచ్ ఈజ్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అన్నాడు. విచ్ ఈజ్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అంటే హీరాకుడ్ డ్యామ్. ఇది ఎత్తైనది, ఇది పొడవైనది. పొడవైనది ఏంటిది? హీరాకుడ్ డ్యామ్. ఇది ఎక్కడ ఉన్నది? ఒడిస్సాలో ఉన్నది. ఏ రాష్ట్రంలో ఉన్నది? ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నది. ఒడిస్సా రాష్ట్రంలో హీరాకుడ్ డ్యామ్ అనేది ఉన్నది. ఏ నది మీద ఉన్నది? మహానది మీద ఉన్నది. మహానది మీద హీరాకుడ్ డ్యామ్ అనేది మహానది మీద ఉన్నది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. మహానది కూడా ఇంపార్టెంట్, హీరాకుడ్ డ్యామ్ అనేది. అయితే దీని పొడవు ఎంత అంటున్నారు? యాక్చువల్గా దీని డ్యామ్ వరకు ఉన్నది ఏమో 4.8 కిలోమీటర్స్ అట. మొత్తము క్యాలిక్యులేట్ చేస్తే మాత్రము 25.79 కిలోమీటర్స్ అని అంటున్నారు. అయితే ఇది ఏ విధంగా చెప్తున్నారో నాకు కూడా అర్థం కాలేదు. కానీ మనం యాక్చువల్గా అయితే 25.79 కిలోమీటర్స్ అనేది యాక్చువల్గా తీసుకోవాలని అంటున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనము. విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ డ్యామ్? కలనై డ్యామ్. కలనై డ్యామ్ అనేది ఓల్డెస్ట్ డ్యామ్ అట. ఏంటిది? కలనై డ్యామ్ అనేది ఓల్డెస్ట్ డ్యామ్. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన డ్యామ్ ఏదంటే కలనై డ్యాము. ఈ డ్యాము కలనై డ్యామ్. ఇది ఎక్కడ ఉన్నది? తమిళనాడులో ఉన్నది. తమిళనాడులో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దీని గురించి. ఇది ఏ ప్రాంతంలో ఏ నది పైన ఉన్నది అంటే కావేరీ నది పైన ఉన్నది. కావేరీ నది మీద ఉన్నది. కావేరీ కర్ణాటక మరియు తమిళనాడు ప్రవహిస్తున్నది కదా. ఈ కావేరీ ఎప్పుడు కూడా వీళ్లకు ఎండాకాలంలో గొడవలు అవుతాయి. ఈ కావేరీ నది గురించి తమిళనాడుకు అండ్ కర్ణాటకకు. తమిళనాడు చెన్నై పట్టణానికి వాటర్ అనేది, మంచినీరు అనేది కావేరీ ద్వారానే వస్తుంది. దీని మీద ఉన్న డ్యామ్ ఏంటిది? కలనై డ్యామ్ అనేది. ఇది ఏ ప్రాంతంలో కట్టించారు అంటే బిఫోర్ క్రీస్ అండ్ ఆఫ్టర్ 100 సంవత్సరాల ఈ మధ్యలో కట్టించారనమాట. బిఫోర్ క్రీస్ అండ్ ఆఫ్టర్ క్రీస్ ఉన్నది. క్రీస్తు పూర్వము మరియు క్రీస్తు శకము ఈ మధ్యల కాలంలో దీన్ని కట్టించారని అంటున్నారనమాట. ఏ సంవత్సరంలో? 100 సంవత్సరాల పూర్వం, 100 సంవత్సరాల తర్వాత ఆ మధ్యలో టైంలో దీన్ని కట్టించారు. అంటే కామన్గా మనము ఆఫ్టర్ ఏడీ తర్వాత అనమాట కట్టిస్తున్నారు. క్రీస్తు శకంలో 100వ శతాబ్దంలో కట్టించారని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఈజ్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? నేషనల్ ట్రీ ఏంటిది? మన భారతదేశం యొక్క బనియన్ ట్రీ అనేది మన జాతీయ వృక్షం అనేది బనియన్ ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా? నేషనల్ బర్డ్ ఏంటిది? పికాక్ అనేది నేషనల్ బర్డ్. ఏంటిది? పికాక్ అనేది మన జాతీయ పక్షి, నేషనల్ బర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా? విచ్ ఈజ్ ది స్మాలెస్ట్ స్టేట్ ఏంటిది? గోవా ఈజ్ ఇండియా ది స్మాలెస్ట్ స్టేట్. దీని మొత్తము ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 3702 కిలోమీటర్స్ అనమాట. స్క్వేర్లో అయితే 1429 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ క్రికెట్ వరల్డ్ కప్ హ్యాస్ ఇండియా వోన్? ఎన్ని వరల్డ్ కప్స్ అనేది ఇండియా గెలిచింది? క్రికెట్ వరల్డ్ కప్లో ఎన్ని గెలిచింది అంటే 2 వరల్డ్ కప్లు అనేది గెలిచింది. ఏ ఇయర్లో? 1983లో ఒకటి, కపిల్ దేవ్ టైంలో ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా 2011లో MS ధోని ఆధ్వర్యంలో ఒక వరల్డ్ కప్ అనేది గెలిచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా? విచ్ ఈజ్ ద నేషనల్ ఎనిమల్ ఏంటిది? నేషనల్ ఎనిమల్ అనేది బెంగాల్ టైగర్ అనేది ఇండియా యొక్క నేషనల్ జంతువు అనమాట. బెంగాల్ టైగర్ ఇండియా యొక్క
జాతీయ జంతువు. ఇది ఎప్పుడు 1973 నుండి కూడా మన జాతీయ జంతువుగా దీన్ని గుర్తించారు. 1973. అంత ముందుకి ఏమున్నది అంటే లయన్ అనేది మన జాతీయ జంతువుగా ఉన్నది. తర్వాత టైగర్ అనేది జాతీయ జంతువుగా గుర్తించారు. అంత ముందుకు లయన్ ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వ్రోట్ ది నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? నేషనల్ యాంథమ్ను ఎవరు రచించారు అంటున్నారు. హూ వ్రోట్ ది నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ యాంథమ్ను రచించారు. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంకో దేశానికి కూడా జాతీయ గీతం రచించారు. ఏ దేశానికి? బంగ్లాదేశ్కి ఆయనే జాతీయ గీతం రచించారనమాట. బంగ్లాదేశ్కి కూడా జాతీయ గీతము రవీంద్రనాథ్ ఠాగూరే రచించారు. 2 దేశాలకు రచించారనమాట, ఇండియాకు అండ్ బంగ్లాదేశ్కు. ఎందుకంటే ఇతను బెంగాల్ ప్రాంత పౌరుడు కాబట్టి, బెంగాల్ నుండి బంగ్లాదేశ్ అనేది విభజించారు కాబట్టి అతను దాని గురించి బాగా తెలుసు కాబట్టి బంగ్లాదేశ్కి కూడా రవీంద్రనాథ్ ఠాగూరే జాతీయ గీతం రచించాడు అనమాట. వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్? ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏది అంటున్నారు. డెహ్రాడూన్. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇది హిమాచల్ ప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ అనేది 2000 సంవత్సరంలో డివైడ్ చేసి న్యూ స్టేట్గా ఏర్పాటు చేశారనమాట. అయితే ఇది ఉత్తరాఖండ్ రాజధాని ఏంటిది? డెహ్రాడూన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ నౌన్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ యొక్క పితగా ఎవరిని తెలుపుతున్నారు? ఎవరంటారు? మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనము కాన్స్టిట్యూషన్ పితామహుడిగా ఎవరిని చెప్తారంటే మన కాన్స్టిట్యూషన్ మీన్స్ రాజ్యాంగ పితామహుడిగా మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చెప్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్ ఫేమస్ ఫర్ అన్నారు. వాట్ ఈస్ ద గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్ ఫేమస్ ఫర్? అది దేనికి ఫేమస్ అంటున్నారు. దేనికి ఫేమస్? ఏషియాటిక్ లయన్స్ అనేవి మన దేశంలో ఏషియాటిక్ లయన్స్ అనేవి గిర్ నేషనల్ పార్క్లోనే ఉంటాయి. సో అనేది గిర్ నేషనల్ పార్కు ఏషియాటిక్ లయన్స్కు ఫేమస్ అనమాట. వేర్ ఈజ్ ద గేట్వే ఆఫ్ ఇండియా లొకేటెడ్? గేట్వే ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉన్నది అన్నారు. అది ఎక్కడ ఉన్నది? ముంబైలో ఉన్నది. మన దేశ ఆర్థిక రాజధాని అని దేన్ని పిలుస్తారు? ముంబైని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా? అంటే కుంచికల్ ఫాల్స్ అనేది ఇండియాలోనే హైయెస్ట్ ఎత్తైన వాటర్ ఫాల్స్ ఏంటిదంటే కుంచికల్ వాటర్ ఫాల్స్. 455 మీటర్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? మ్యాంగో అనేది నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? లోటస్ ఈజ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా ఏంటిది? గంగా. దీని పొడవెంత? 2510 మీటర్స్ అనమాట. 2510 కిలోమీటర్ల పొడవు అనేది విస్తరించి ఉన్నది. మీటర్లు కాదు, కిలోమీటర్స్. 2500 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్నది గంగా నది అనమాట. దేశంలోనే అతిపెద్ద నది ఏదంటే గంగా అనమాట. భారత్ ఖండంలోనే అతిపెద్దది ఏంటంటే బ్రహ్మపుత్ర. అయితే దేశంలోనే అతిపెద్దది అంటే మనకు గంగా వస్తుందన్నమాట. దేశం లోపల అనమాట. దేశం అవతల అంటే భారతదేశానికి సంబంధించి అత్యంత పొడవైనది ఏది అంటే మాత్రము బ్రహ్మపుత్ర వస్తుంది. దాని తర్వాత గంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా? లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ అనేది ఏ ప్రాంతంలో ఉన్నదో? దోల్ సదియా బ్రిడ్జ్ అనేది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. అదేవిధంగా దీన్ని ఏ రాష్ట్రాలు కలుపుతుందంటే అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలని దోల సదియా బ్రిడ్జ్ అనేది కలుపుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా? గాడ్విన్ ఆస్టిన్ అనేది ఇండియాలోనే అత్యంత ఎత్తైన పర్వతం అని చెప్పవచ్చు. ఏ పర్వతాన్ని చెప్పవచ్చు? గాడ్విన్ ఆస్టిన్. దీన్ని ఇంకో పేరు ఏమంటారు?
K2గా పిలుస్తారు. K2గా పిలుస్తారు. గాడ్విన్ ఆస్టిన్కి ఇంకో పేరు ఏంటిది? K2గా పిలుస్తారు. ఇది గిల్గిత్ బాలిస్తాన్లో ఉన్నది. ఇది ప్రస్తుతం ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నదనమాట. ఇది మన దేశంలో ప్రాంతమే కాబట్టి ఇక్కడ చెప్తున్నాం అనమాట. గిల్గిత్ బాలిస్తాన్ అనేది కూడా మన దేశంలోనే మన దేశ ప్రాంతమే కాబట్టి వాళ్ళు ఆక్రమించిన వాళ్ళది అయినా కూడా ఇది మన దేశందే కాబట్టి దీన్ని ఇండియన్ యొక్క హైయెస్ట్ పీక్ అనే చెప్పాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా, అది వరల్డ్లోనే కూడా హైయెస్ట్ పీక్ అండి. సెకండ్ హైయెస్ట్ ఎవరెస్ట్ తర్వాత సెకండ్ హైయెస్ట్ కూడా గాడ్విన్ ఆస్టినే అండి. ఇది కూడా వరల్డ్లోనే, ఇది ఇండియాలో సెకండ్ కానీ వరల్డ్లో కూడా ఇది థర్డ్ అనమాట. ఇండియాలో ఎన్నోది, ఇది సెకండ్ కాంచన్జంగా. అయితే అది ఎన్ని మీటర్లు అంటే 8611 K2 శిఖరందండి. K2 శిఖరంది 8611 మీటర్స్ అండి. మీటర్స్ మాత్రమే, ఇది గుర్తుంచుకోవాలి, మీటర్స్ మాత్రమే. 8611 మీటర్స్ ఏనో K2. అదేవిధంగా 8560 కాంచన్జంగా. 8560 మీటర్స్ ఏనో కాంచన్జంగు. 8611 K2 శిఖరం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా బై ఏరియా ప్రకారము అతిపెద్ద రాష్ట్రం ఏది? ఇండియాలోనే అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్ రాష్ట్రం అనేది ఇండియాలోనే అతిపెద్ద రాష్ట్రము. ఎంత? 3,42,239 స్క్వేర్ కిలోమీటర్స్. 3,42,239 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. స్క్వేర్ కిలోమీటర్స్. అతిపెద్ద రాష్ట్రం ఏంటిది? రాజస్థాన్. అతి చిన్న రాష్ట్రం ఏంటిది? గోవా. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మిజోరం? మిజోరం క్యాపిటల్ ఏంటిది? ఐజ్వాల్ అనేది క్యాపిటల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సౌతర్న్ మోస్ట్ హిమాలయస్ అని అంటారు. ఏ ప్రాంతాన్ని సౌతర్న్ మోస్ట్ హిమాలయస్ అంటారంటే మనము శివాలిక్ రేంజ్ హిమాలయాల్ని మనము సౌతర్న్ మోస్ట్ హిమాలయస్ అంటారు అనమాట. మొత్తము ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, అదేవిధంగా మిడిల్ తర్వాత శివాలిక్ హిమాలయాస్ అంటారు. అంతా పిరిపంజల్ అని 4 టైప్స్ అవి ఉంటాయండి. ట్రాన్స్ ఒకటి ఫస్ట్ అనమాట. ట్రాన్స్ అనేది ఫస్ట్ హిమాలయాస్. నెక్స్ట్ గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి. గ్రేటర్ హిమాలయాస్ తర్వాత మిడ్ హిమాలయాస్ ఉంటాయి. మిడిల్ హిమాలయాస్ తర్వాత సౌతర్న్ హిమాలయ అనేది శివాలిక్ అనమాట. దీని తర్వాత మనకు 5th పిరిపంజల్ హిమాలయాస్ ఉంటాయి. మొత్తం 5 టైప్స్ ఆఫ్ హిమాలయాస్ అనేవి మనకు ఈ హిమాలయాస్ అనేసి ఉంటాయి. ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్ హిమాలయాస్, పిరిపంజల్ హిమాలయాస్. ఇవి 5 టైప్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ సహ్యాద్రి అంటారు? సహ్యాద్రికి ఉన్న మరొక పేరు ఏంటిది? సహ్యాద్రికి ఉన్నది ఏమంటారు? వాటిని ద వెస్టర్న్ ఘాట్స్ అంటారు. పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా, పశ్చిమ కనుమలని మనము సహ్యాద్రి హిల్స్ అని కూడా అంటున్నారు. అదేవిధంగా వేడస్ పాక్ స్ట్రైట్ లై అన్నారు. ఎక్కడ పాక్ స్ట్రైట్ అనేది జలస్ అనేది ఎక్కడ ఉన్నది? పాక్ జలసంధి ఎక్కడ ఉన్నది ఇది అన్నారు. ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఉన్నది పాక్ జలసంధి అనమాట. ఈ పాక్ జలసంధి గురించి మనకు ఈ మధ్యన ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనేది, కరెంట్ న్యూస్ అనేది వచ్చిందనమాట. గోలి శ్యామల అనే తెలంగాణ మహిళ ఈ జలసంధిని ఈదింది అనమాట. ఈ జలసంధిని మొత్తం ఈదింది ఆమె. మొత్తం 13 గంటల్లో 30 కిలోమీటర్లు ఈదింది. మొత్తం స్విమ్మింగ్ చేసింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. గోలి శ్యామల ఈ పాక్ జలసంధిని స్విమ్ చేసింది అనమాట. 13 గంటల్లో 30 కిలోమీటర్లు. మన తెలంగాణకు సంబంధించిన ఆమె కాబట్టి అడిగితే అడగొచ్చు. గోలి శ్యామల అండి ఈమె పేరు. గోలి శ్యామల పాక్ జలసంధిని స్విమ్ చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈజ్ ద అనదర్ నేమ్ ఆఫ్, ఇది అడిగిపోయింది కదా. నెక్స్ట్, లిథియం డిపాజిట్స్ హ్యావ్ బీన్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ? లిథియం నిల్వలు అనేవి ఈ మధ్యన
ఈ స్టేట్లో కనుగొన్నారు అంటున్నారు. ఆన్సర్ ఏంటిది? కర్ణాటక రాష్ట్రంలో మనము లిథియం గనులు అనేవి కనుగొన్నారనమాట. లిథియం మైన్స్ అనేవి. లిథియం మనం దేంట్లో యూజ్ చేస్తున్నాము? లిథియం అనేది మనము బ్యాటరీస్లలో యూజ్ చేస్తున్నామండి. మొబైల్స్ బ్యాటరీస్లలో కానీ, అదేవిధంగా కార్ బ్యాటరీస్లలో కానీ, వాటిలలో వెహికల్ బ్యాటరీస్లలో ఇప్పుడు లేటెస్ట్గా లిథియం బ్యాటరీస్ అనేవి యూజ్ చేస్తున్నారు. లిథియం బ్యాటరీస్ అనేవి ఎక్కువగా మన్నికగా ఉంటాయి, ఎక్కువసేపు కరెంట్ అనేవి స్టోర్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పాస్ బిట్వీన్ కైలాష్ అండ్ మానస్ సరోవర్స్? కైలాష్ అండ్ మానస్ సరోవర్స్ మధ్య ఉన్న పాస్ ఏంటిది? దాని పేరు ఏంటిదంటే మానా పాస్ అనమాట. మానా పాస్ అనేది ఈ రెండింటి మధ్య ఉన్న పాస్ అనమాట. నెక్స్ట్ చూడండి. విచ్ పాస్ లింక్స్ శ్రీనగర్ టు లేహ్ అనమాట. శ్రీనగర్ మరియు లేహ్ను కలిపే పాస్ ఏంటిదన్నారు? జోజిలా పాస్ అనమాట. జోజిలా పాస్ అనేది శ్రీనగర్ మరియు లేహ్ను కలుపుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద ఇమాజినరీ లైన్ దట్ డివైడ్స్ ఇండియా ఇంటూ ఆల్మోస్ట్ 2 parts నౌన్ యాజ్ అన్నాడు? విచ్ ఈజ్ ద ఇమాజినరీ, మళ్ళీసారి రిపీట్ చేస్తున్నాను, విచ్ ఈజ్ ది ఇమాజినరీ లైన్ దట్ డివైడ్స్ ఇండియా ఇంటూ ఆల్మోస్ట్ 2 parts నౌన్ యాజ్, దాన్ని ఏమంటున్నారు? ట్రోపికల్ క్యాన్సర్. కర్కట రేఖ ఉన్నది కదా, ట్రోపిక్ క్యాప్ క్యాన్సర్ ఉన్నది కదా, ఈ ట్రోపికల్ క్యాన్సర్ అనేది మన కర్కట రేఖను ఇండియాను 2 భాగాలుగా విభజిస్తుంది. ఇది ఎన్ని రాష్ట్రాలుగా నుండి వెళుతుంది అని అడగవచ్చు. 8 రాష్ట్రాలండి. దీని గురించి వచ్చిన క్వశ్చన్ చూడండి, ఇంతమందికి వచ్చినవి. ట్రోపికల్ క్యాన్సర్ గురించి వచ్చిన క్వశ్చన్ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది, అవి ఏవేమి అంటే గుజరాత్, నెంబర్ 1 గుజరాత్ అండి. నెంబర్ 2 రాజస్థాన్, నెంబర్ 3 మధ్యప్రదేశ్, నెంబర్ 4 ఛత్తీస్గఢ్, నెంబర్ 5 జార్ఖండ్, నెంబర్ 6 వెస్ట్ బెంగాల్, త్రిపుర అండి 7, నెంబర్ 8 మిజోరం. ఈ 8 రాష్ట్రాల గుండా ఈ ట్రోపికల్ క్యాన్సర్ అనేది వెళ్తుందండి. ఇది వెళ్ళే రాష్ట్రాల గురించి ఇంపార్టెంట్. ఇది ఎన్ని రాష్ట్రాల్లో ఉండి వెళ్తుంది అనేది, ఇండియాని ఏ విధంగా డిబేట్ చేస్తున్నది మొత్తం కూడా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అనేది ఏ విధంగా అడుగుతున్నారో కూడా చూడండి. ఏ నది కూడా వెళ్తుంది అనేది కూడా అడగవచ్చు. మీరు చదవండి ఒకసారి మళ్ళీ దీని గురించి. వేర్ ఈజ్ ద లేక్ లోక్తక్ సిచ్యువేటెడ్? లోక్తక్ నది అనేది ఏ రాష్ట్రంలో ఉన్నది అని అడిగారు. మణిపూర్ రాష్ట్రంలో ఉన్నదండి. ఏ రాష్ట్రంలో ఉన్నది? మణిపూర్ రాష్ట్రంలో ఉన్నది. మణిపూర్ రాష్ట్రం. దీన్నే ఇంకో పేరు ఏం పేరు అంటే తేలియాడే నది ఏ రాష్ట్రంలో ఉన్నది అని అనవచ్చు. తేలియాడే నది అని ఏ నదికి పేరు అన్నారు? లోక్తక్ నదికి పేరు అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ అది కూడా అడిగారు. తేలియాడే నది కూడా అంటారు దీన్ని, తేలియాడే నది అంటారు. ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉన్నది. లోక్తక్ నదికి తేలియాడే నది అంటారు. ఇంకోటి, వేర్ డస్ ద నర్మదా రివర్ ఒరిజినేట్ ఫ్రమ్ అని అన్నారు. అమర్కంటక్ అండి. ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ అమర్కంటక్లో నుండి ఇది పుడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ది వెస్ట్రన్ ఘాట్స్? వెస్ట్రన్ ఘాట్స్లోనే అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటున్నారు? అత్యంత ఎత్తైన పర్వతాలు ఏవి అంటున్నారు? అనముడి పర్వతం అండి. ఇది అనముడి పర్వతము 2695 మీటర్స్ అనమాట. 2695 మీటర్స్ల ఎత్తులో ఉంది. ఎంత ఎత్తులో ఉంది? 2695 మీటర్స్ ఎత్తులో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో ఉన్నది. ఏ రాష్ట్రము? కేరళ రాష్ట్రంలో ఉన్నది. ఎత్తేను 2695. రాష్ట్రమైన కేరళ రాష్ట్రము. ఇది పశ్చిమ కనుమలలో ఉన్నది. వెస్ట్రన్ ఘాట్స్ మీన్స్ పశ్చిమ కనుమలు. విచ్ కంట్రీస్ ఆర్ సపరేటెడ్ బై ది రెడ్ క్లిఫ్ లైన్? రెడ్ క్లిఫ్ లైను విభజించేది ఏ ప్రాంతాన్ని అన్నారు? ఇండియా అండ్ పాకిస్తాన్ని రెడ్ క్లిఫ్ లైన్ అనేది విభజిస్తుంది అనమాట. రెడ్ క్లిఫ్ లైన్ ఇండియా అండ్ పాకిస్తాన్ని విభజిస్తుంది. విచ్ కంట్రీస్ ఆర్ సపరేటెడ్ బై ది డ్యూరాన్ లైన్? డ్యూరాన్ లైన్ అనేది ఏ దేశాలను విభజిస్తుంది? డ్యూరాన్ లైన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ దేశాలని డ్యూరాన్ లైన్ అనేది విభజిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.